అప్పుడు ఏమైందంటే 4వ నెల 4వ తేదీ 11వ నెల 1847 సంవత్సరంలో జేమ్స్ క్రిస్టల్ ఏం చేశాడంటే మత్తు మందును కనిపెట్టాడు. ఎలా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఏం చెప్పాడంటే దేవుడు అక్కడ, నాకు మొర పెడితే నేను నీకు ఉత్తరమిస్తాను. ఎలాంటి ఉత్తరం? గ్రహించలేని, నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు బయలుపరుస్తానన్నాడు. ఎలా? ఆ సింపుల్ ఆలోచన ఎలా వస్తుందంటే దేవుడు ఇచ్చిన జ్ఞానమే కదా. అక్కడ ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ వాక్యం బట్టి ఆయన ప్రార్థించిన తర్వాత దేవుడు మత్తు మందుని కనుక్కోవడానికి దానికి జ్ఞానం ఇచ్చాడు. ఫస్ట్ అనెస్థీసియా స్పెషలిస్ట్, ఫాదర్ ఆఫ్ అనెస్థీసియా అనేసి అంటారు. ఎవరు? జేమ్స్ క్రిస్టల్. సరే, నెక్స్ట్ ప్రక్కటెమికను కలుగజేసిన తర్వాత అసలు ఆపరేషన్స్ అంటే ఇంకా మత్తు మందు కనుక్కున్న తర్వాత మీకు ఎలా వచ్చింది ఆలోచన? అసలు కనుక్కోవడానికి రీజన్ ఏంటి? ఎలా వచ్చిందంటే ఇదే వాక్యం చూపించాడు. తర్వాత ఏమైంది? ఆదాము పడుకున్న తర్వాత దేవుడు ప్రక్కటెమికలో నుంచి అవ్వని ఎముకలు తీసి అవ్వని చేశాడు. ఏం చేశాడు? అవ్వని చేశాడు. ఎలా? ఆట్యైన సహాయకుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏమో దేవుడు ఆదాము చూపించి తర్వాత ఆట్యైన ఏం చేశాడు? ఇక్కడ ఆట్యైన సహాయకుడిగా చేశాడా? చేసిన తర్వాత ఆదాము దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది? వాళ్ళు ఏడు తోటలో ఉంది. ఇంకా అక్కడ ఏమైంది? గమనం తెలిసింది ఏంటంటే సాతాను శోధించిన తర్వాత హవ్వ ఏం చేసింది? కొన్ని పండ్లను తీసుకొని తిని ఆదాముకి ఇచ్చింది. దేవుడిని ఇక్కడ అక్కడి నుంచి వాళ్ళని ఎల్లగొట్టేశాడు. ఇక్కడ స్త్రీ ఎలా ఉంది? ఆట్యైన సహాయకుడిగా దేవుడు ఎల్లగొట్టేసిన ఇప్పుడు ఏమైంది? వాళ్ళందరూ ఏమైనా ఏక శరీరం అయిపోయిన తర్వాత ఏమైంది? ఆదాముకి ఏమైంది? భార్యగా అయింది. ఫస్ట్ ఎలా ఉంటుంది? ఆట్యైన సహాయకుడిగా ఉంది. తర్వాత ఏంటండి? భార్యగా ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ హవ్వ 2 క్యారెక్టర్స్ చేస్తుంది. ఏంటి? ఇక్కడ ఫస్ట్ భార్యగా, ఆట్యైన సహాయం నుంచి ఎక్కడికి వచ్చింది? భార్యకు వచ్చింది. భార్యకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఏమైంది? గర్భవతి కుమారుని కలిగి. ఎవరంటారు? తల్లి. ఇక్కడ తల్లి పాత్ర కూడా ఉంది కదా. స్త్రీ సాటి అయిన సహాయం అయిపోయింది, భార్య అయిపోయింది. ఇక్కడ తల్లి. ఏమంటే ఇప్పుడు నవమాసాలు ప్రస్తుతం బిడ్డ చేశాను 10 ఏళ్ళు అనుకోండి, 10 అయితే ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటికి వేడి పరచబడాలంటే మనకు ఒక బిడ్డది అంగీకరణ కావాలి. అంటే ఏంటండి? బొగ్గు త్రాడు. ఆ బొగ్గు త్రాడు 10 నెలలు 9 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నది పెట్టుకుని ఉంటాడు. తల్లికి బిడ్డకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఎలా ఏర్పడుతుంది? తండ్రి కలుగుతారు. చెప్పండి కదా, బొగ్గుతాడని దానివల్ల ఏర్పడుతుందండి. బిడ్డ ఏమో ఆస్ట్రేలియా అయినప్పుడు ఆ పేరు పెట్టేస్తున్నాడని అదేమంటా ఇదేమంటా పెట్టేస్తున్నాడు. ఓ మహిళగా పడిపోతున్నాం. కానీ ఏమో ఏ ఒక టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ బిడ్డ బయటకు రావాలని. 9 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు. అలా బయటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత అప్లికార్డ్ ఏం చేయాలి? కట్ చేయాలి. నాకు పెట్టి ఏం చేశారు? కట్ చేస్తారు. డాక్టర్ కట్ చేయకుండా అలాగే పెట్టేస్తారనుకోండి, ఏమైపోతుంది? వితిన్ 4 minutes లో బాబు ఏమైపోతాడు? బ్లూ కలర్లోకి మారిపోయి మరణించే అవకాశం ఉంది, చనిపోయే అవకాశం ఉంది. అందుకని డాక్టర్స్ ఏం చేశారంటే బిడ్డ బయటికి వచ్చిన వితిన్ 4 seconds లోనే ఆ యొక్క అంబికల్ కార్డుకి కట్ చేసి బాబు
ఏడవాల ఏడవకూడదు. ఎందుకు ఏడవాలి? ఏడిస్తే వాడు ఆరోగ్యం ఉన్నట్టు లెక్క, ఏడిస్తే ధైర్యం ఉన్నట్టు లెక్క. వాడు ఏడవకపోతే మనం ఏడవాలి అవునా కదా? కానీ ఏదైనా అయ్యో ఏమైతే మన పేరెంట్స్ ఎక్కడ పెట్టాలి అది మర్చిపోయినాడు మన మాట ఏడవాలి. ఏడిస్తే ఏడ్చినప్పుడు హెల్దీ ఉన్నాడంటే ఏడ్చినప్పుడు ఏమైపోతుంది? లంగ్స్ ఓపెన్ అయితే ఆ లంగ్స్ ఓపెన్ అంటే బిడ్డ హెల్దీ ఉన్నాడని చెప్పేసి డాక్టర్ ఏం చేస్తారు? ఫస్ట్ అవయవం సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారు? బయట చూస్తారు ఎంత వెయిటింగ్ కాదు వెయిటింగ్ చూసిన తర్వాత వేరే వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఆపోజిట్ లో పట్టేసుకున్నాడు. కాలు పైన పెట్టి పెట్టేసి పోవాలి పోవడం కొట్టేస్తారు. ఉంటావు పేరెంట్స్ బాగుంటారు, లేకపోతే లేదు. 10 నెలలు మోసిన తర్వాత ఒక బిడ్డ ఏదో వినిపించిన తర్వాత ఏమవుతుంది చాలా సైలెంట్ ఉంటే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందని వర్ణించగలమా? వర్ణించగలం కదా. అందుకే వాడు ఏడిస్తే తల్లి నవ్వుతాడు, వాడు ఏడవకపోతే తల్లి ఏడుస్తాడు. చూడండి ఎంత రిలేషన్ కదా. దేవుని ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం అనుకుంటాం బిడ్డ ఏడ్చాడు, ఏడిస్తే నేనేం చేశాను, వాళ్ళు ఏడిస్తే నేను ఏం చేశాను కష్టపడి బాగా ఆలోచించాను. ఏంటండి మీరు ఎవరిని ముందు తగ్గించుకోలేదా? మనం కలపెట్టినాం లేదు కదా, వచ్చేసాం కదా, అక్కడి నుంచి వచ్చేస్తాను. వాడు ఏడిస్తేనే తల్లి హ్యాపీగా ఉంటుంది. లేదనుకో తల్లి బిడ్డకి ప్రమాదం అని చెప్తారు డాక్టర్. ఇంకా ఏం చేస్తారంటే ఇంకా బంధువులు అందరూ ఆ మగ పిల్లలు పెట్టారు ఆడపిల్ల పుట్టిందా అని తెలుసుకున్నాక ఐరణ పడిపోతుంటారు. ఇంకొకటి అంటే ఇక్కడ పోనీ అబ్బాయిలు లాగా పుట్టితే మంచిదే, ఇటు సైడ్ అమ్మాయి వాళ్ళు పుట్టారనుకోండి ఎవరైనా ఇలా అయిపోతారు. ఏంటి మా వాళ్ళ పుట్టే కదా వాళ్ళ పుట్టాడండి, మా పోలిక లేదు, మా కలర్ లేదు, మా రట్టు లేదు, మా ఫీలర్స్ లేదు, ఇదేంటి అది వాళ్ళ పుట్టే హ్యాపీ అంత నాన్నమ్మ పోలిక, అంత అమ్మమ్మ పోలిక, ఇలా అందరూ హ్యాపీగా ఫీల్ అంటే ఇక్కడ చూడండి తల్లి దేవుడు సృష్టిలో సృష్టిస్తారంట. ఆదాము సాటిగా తల్లి ఒక భార్య ఒక తల్లిగా ఆ బిడ్డ వేసి ఆనందపడే ఒక తల్లిగా కూడా చేస్తాడన్నమాట. చేసిన తర్వాత ఏమైపోతుందంటే బిడ్డ అక్కడి నుంచి వేరు పలకబడతాడు. అక్కడి నుంచి వేరు పలకడం కూడా అభివృద్ధి పొందుతాడు. వేరంటే అభివృద్ధి పొందలేదు. ఈ ఆదాము అమ్మలు ఏం చేశారంటే దేవుడి వేరు పలకబడాలంటే వేరు పలకడం అనుకుని మోసలేసింది. దేవుడి నుంచి మనం వేరు చేస్తే మాత్రం మనం ఎప్పటికీ బాగుపడాలి. అంటే బిడ్డ తండ్రి నుంచి వేరు పడితే బాగుపడతాడు, లేదంటే వాడు వెలికి రమ్మంటాడు. అందుకని ఏం చేస్తానంటే తల్లి బిడ్డ నుంచి వేరు పరుస్తాడు. వేరు పరిచిన తర్వాత ఏమైపోతుంది? వాడు పెద్దవాడు. ఇంకొకటండి తల్లి గర్భం ఆ ఎముకలు ఎలా వచ్చాయి? ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎక్కడ? కీర్తనల గ్రంథం 139:13. కీర్తనలు ఎవరు కలగజేశారంట? దేవుడు కలగజేశాడు. ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించాడు కదా. ఇక్కడ బిడ్డలు ఎవరు నిర్మించారంటే దేవుడే నిర్మించాడు. తర్వాత ఆ నాభి సూత్రాన్ని కట్ అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే బిడ్డను బయటికి తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాతనే మనకు డాక్టర్స్ ఇస్తారు. తర్వాత ఇంత బాధపడుతుంటాం కదా మనం ఒక బిడ్డను డెలివరీ అవ్వడానికి అని చెప్పేసి. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, మీకు యోగు భార్య ఎలాంటిదండి? యోగు భార్య ఎలాంటిది చెప్పండి. ఎలాంటిది? మంచిదా చెడ్డదా? చెడ్డది కదా. ఎందుకు చెడ్డది? బయట రాకుండా మరి ఎలా చెప్తున్నాం?
భర్తని తిట్టిందండి. ఎందుకు తిట్టిందండి? ఏమండి, తూర్పు దేశపు దిక్కుల్లోనే వాళ్ళంతా వాళ్ళకి ధనవంతులు లేరు, వాళ్ళకి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 మంది పిల్లలు. అంత ఆస్తి ఉంది కదా, ఆస్తిని పోగొడుతుంది, పిల్లల్ని పోగొడుతుంది. అలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మాట్లాడే అలా అయిపోయిన తర్వాత నువ్వు సింపుల్ గా ఏమంటారండి? ఏమంటారా? ఎవరైతే 80 వేసుకుని ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఆ ప్లేస్ లో మన నుంచి ఆలోచించాను. నేను రాంగ్ వేలో తీసుకెళ్ళలేదు కదా, అంటే మనం ఒక చెడ్డదని ముద్ర వెనక పెయిన్ ఏంటంటే మనం ఆలోచించాలని చెప్తుంది. అని అలా అనడం తప్పే, భర్తని అనడం తప్పే, తప్పే కాదని. కానీ ఆ మాట అనడానికి దాని ఎంత పెయిన్ అండి. మళ్ళీ తెచ్చుకుంటాను పిల్లలు తెచ్చుకోలేదు కదా. సింపుల్ గా యోగు యెహోవా ఇచ్చిన యెహోవా ఆయన నామం కలిగే మహిమ కలిగి ఎంత బాగుంటుంది. ఎవరు రాకుండా ఎందుకండి, మా ఇన్సిడెంట్స్ చెప్తాను, మా ఇంట్లో చెప్తాను. మా ఆయన ఈరోజు పుట్టిగా పిల్లలు తీసుకోవడానికి మా ఆయన పిల్లలు తీసుకోవడానికి ఆడుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆడుకుంటున్న పిల్లలు చూస్తున్నాడు. రెప్ప పాటున ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలా ఆడుకుంటున్నారు. రోడ్డు వేసే టైంలో ఇక్కడ కదా కడ్డీలు ఉంటాయి, కడ్డీలు ఆ హోల్స్ అందులో ఎక్కువయ్యాయి. ఆ నైట్ లో కనిపించలేదు. పిల్లలు ఆడుతూ ఏమైపోయింది పెద్ద కూర్చోాలి. ఆ రాడ్ ఆ కడ్డీ అనేది పుచ్చుకుపోయి లోపల దిగుతుంది, కన్ను లోపలికి పుచ్చుకుపోయి అంత బ్లీడింగ్ అవుతూ ఆమెకు వాకింగ్. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ డాక్టర్ భయపడిపోయాడు. ఏం చేయాలంటే ఏంటంటే మనం కూడా దాన్ని ఎంతో చూసుకొని వెళ్ళిపోవాలి. బిడ్డ అందులో పడినప్పుడు ఎంత ఏడ్చిందని ఆ విషయం తెలియని తర్వాత తెలిసింది. ఏ కాలేజ్ అంటే ఏంటి ఇంకా రాలేదు, ఇంకా రాలేదంటే భావాలు కాలేజ్ అయిపోయింది. హాస్పిటల్ ఇంకో పడవ వెళ్ళిపోయింది. ఒక్క కూతురి కింద పడితేనే అంత బాధపడుతుంది. 10 మంది అండి, ఒక్కరు కాదు ఇప్పుడు 10 మంది పిల్లలు చనిపోయారంటే ఆవిడ ఎంత బాధపడేది కదా. మళ్ళీ తెచ్చుకుంటాను దీనికి తర్వాత ఇచ్చాలని కాదని. ఇంకొకటి ఇక్కడ యోగు గారు ఏమన్నా తెలుసా, 3 అంటే 3 రాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి కదా ఆయన. బాగా అక్కడ కూడా ఒక చిన్న మాట అనలేదు, పోల్చాడు అంతే. అరే నువ్వు వాళ్ళ దాకా మాట్లాడవద్దు అనేది లాంగ్వేజ్ నీకు అర్థమవుతుంది. నా లాంగ్వేజ్ నీకు అర్థమైతేనే నేను చెప్పేదా నీకు అర్థమవుతుంది. లేకపోతే నా మీద నేను చెప్పినపోతే మీకు అర్థం అవ్వాలి. ఏదైతే చెప్తుంది అనుకోదండి, స్త్రీ వెనకాల పడే బాధ కూడా ఎంతో చెప్తుంది. తెచ్చుకుంటారంటే మళ్ళీ పిల్లలు తెచ్చుకుంటారు, అది తెచ్చుకోలేము కదా. మాత్రానికి మనం మేము ఏం చేస్తాము, ఎదురుబాయలు చెడ్డది మూకురాలు దృష్టి ఇవ్వాలి. అది చేసి మనం ఉంటే ఆమెనన్నా కాదండి, ఇంకొకరు అయితే ఇంకా చేతి అంటే కొట్టేవాళ్ళని అలాంటి ఉంటారు. అవునా కదా. పిల్లలు పోగొట్టుకోవడం ఆశమాషమైన. ఇప్పుడు స్కూల్ ఏదైనా పాత బిల్డింగ్స్ ఏదైనా పడిపోయినప్పుడు, ఆ స్కూల్ బిల్డింగ్ లో పడిపోయినప్పుడు పిల్లలు అక్కడ ఉంటారు. ఆ పిల్లలందరూ కూడా ఆ పిల్లలు పడింది చిగురాల కింద పడిపోయారు పిల్లలు. అందులో ఎవరెవరున్నారో సిటీ ఆపరేషన్ వాళ్ళు ఏం చేసిన సర్చ్ చేస్తున్నారు అని చెప్పేశారు. మనకి కనీసం ఇంటి జ్ఞానంతో ఆలోచిద్దామండి. యోగు వారే వెతికినారని వెతికింటుందా లేదా అర్థమవుతుంది. నేను చెప్పేది సర్చ్ చేసిందా లేదా, ఎవరు ఒక్కరన్నా బ్రతికారా, ఒక్కరన్నా బ్రతకకుండా ఉన్నారా అని ఆశతో ఆ తల్లి వేదన ఎలా ఉంటుంది. వెతికింటారా లేదా అంటే నేను జనరల్గా చెప్తున్నాను, కామెంట్ చేసుకోండి. వెతికింటారు కదా, వెతికింటుంది. ఆ తల్లి బాధ అలా ఉంటుంది. ఒక తల్లి బిడ్డ తల్లి గురించి బిడ్డ వేరుపడడానికి మనం ఎంత పెయిన్ భరిస్తే చనిపోయినప్పుడు ఆ బాధ గణనాది 10 మంది చనిపోతారు. అదే తల్లి అదే స్త్రీ ఇక్కడ భార్య సహాయం అయిపోయింది, భార్య అయిపోయింది, తల్లి అయిపోయింది.
ఇంకొక మీకు బైబిల్ గ్రంథంలో బాగా సుపరిచితురాలైనటువంటి వ్యక్తి యెహోవా. ఇక్కడ దేవుడు కొంతమంది స్త్రీలని సేవకి ఉపయోగించుకున్నాడు. ఎలా? వాళ్ళ పేర్లలో మనకు అవసరం లేదు, ఊరు పేరు చెప్తే మనకు గుర్తొస్తుంది. చునేమిరాలు, మందలేని మరియ, వాళ్ళ పేర్లు కారణం పట్టణం కానీ వాళ్ళ పేర్లు కాదు. వాళ్ళు చేసే సేవ ఇంపార్టెంట్, వాళ్ళ నేమ్స్ ఇంపార్టెంట్. మనం ఎన్నో పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఎన్నో పేర్లు పెట్టుకున్నప్పుడు సడన్ గా ఎవరైనా మనం వెళ్ళి లేదా చేసేపు వాళ్ళు వేస్తారు. పేరు పెట్టింది ఎవరికి? ఆత్మగా, శరీరాలుగా. శరీరాన్ని శరీరానికి పేరు పెట్టాలి. ఆ మనిషి చనిపోయినప్పుడు మనం శరీరానికి వేస్తాం. అక్కడ ఉండే దేవుడు లోపల ఆత్మ. ఎవరు పెట్టారు? మనకి ఇక్కడ ఆ ఆత్మ ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంట్? ఆత్మ ఇంపార్టెంట్ కదా. ఆత్మ ఏం చేసి మనకు చెప్తుంటారు లోపల. మన రాంగ్ వర్క్ చేసిన చెప్తుంటారు మనకు అప్పుడే. అదే నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది రాంగ్, ఇది రైట్ అనేది చెప్తుంటారు కదా. అలా చెప్పినప్పుడు యాక్సెప్ట్ తీసుకోవాలి. లేదు అలాగే కంటిన్యూషన్కో దేవుడు వేస్తాడు కదా మామూలే. అయితే ఇక్కడ టేకోవర్ స్త్రీ తీసుకుంటాం. ఎవరి టేకోవర్ స్త్రీ? అసలు ఈ కష్టాలను ఎందుకు మనకి ఇక్కడ ఏంటి అక్కడ స్పెషాలిటీ? ఈమె ఏం చేసింది తెలుసా? ఈమె నాటకాలు అంటారు చూడండి. ఈమె ఏం చేసిందంటే దావీదు కుటుంబాన్ని కట్టగలిచింది. ఎలా? ఇక్కడ ఎందుకు అంటే కష్టాలంటే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఉన్నాడు. ఆ అబ్షాలోము ఏమైపోతుంది? అక్కడ తండ్రికి అబ్షాలోముకి గొడవ అయిపోతుంది. దానికి ముందు ఏమైతుందంటే వాళ్ళకి కూతురు ఉంటారు, సామాన్యులకు కూతురు ఉంటారు, అమ్మోళ్ళకు తింటుంటారు. అక్కడంతా కొంచెం గొడవ జరిగేసి అయితే అమ్మని చంపాలనుకుంటారు. దేనికి గొడవ అంటే సొంత చెల్లిని పాటించబడింది. పాటించబడిన తర్వాత ఆ అన్నకి ఎలా అక్షరం ఎలా ఉంటుంది? మా నెలగానే చంపాలి. నా తండ్రి దావీదు ఒక మహారాజు, అంత పాపం చేసినటువంటి నా అన్నైనటువంటి అమ్మను గద్దించకుండా చంపకుండా అలాగే గద్లేస్తాడేంటి? నేను ఏం చేయాలి? నేను ఒక అన్నగా నా చెల్లిని నేను ఏం చేయాలి? దీనికి ఒక పరిష్కారం ఉంది అని చెప్పేసిన తర్వాత మనకు ఒక పని వస్తుందండి. గొడవల రోజు పద్ధతికి కాలం వచ్చింది. అలా పద్ధతికి కాలం వచ్చినప్పుడు 2 years గడిచింది. 2 years గడిచిన తర్వాత ఏమైంది? వెయిట్ చేస్తున్నాడు అక్షరం. ఎలాగైనా అమ్మని చంపాలని చెప్పేసి వెయిట్ చేసి ఏం చేస్తాడు? ఆ 2 సంవత్సరాల తర్వాత పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ల్యాండ్ చేస్తారు. ఎవరు ల్యాండ్? దావీదు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తానమాట, ఇట్లా నాకు గుర్తు పద్ధతి, నా గొర్రెలను గుర్తు పద్ధతి కాలం వచ్చింది, సో నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, నేను రావాలి అనేసి చెప్పాను. అయితే ఆ దావీదు ఏమంటాడు? లేదు నేను రాను అనేసి చెప్పాను. మరి అయితే అమ్మోనన్ను పంపించు అంటాడు. ఇదంతా మీకు కావాలి అంటే అండి 2 సమయాలు అండి. అయితే పంపించు అని చెప్తాడు. పంపించుకుంటే సరే అయితే వెళ్ళి మీ అన్నం తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్తాడు. ఇదే అవకాశం అని చూసుకోండి. ఆ సెలబ్రేట్ చేసుకునే టైంలో వాళ్ళని పంపించిన తర్వాత రాజు ఊరుకుంటారా? ఊరుకోరు. కారణం హత్యకి ప్రతిహత్య. ఇది మోషే ధర్మశాస్త్రంలో రాయించినటువంటి నియమం. అక్కడ ఉన్నటువంటి రూల్. అందుకని ఏం చేశాడంటే అక్షరం పారిపోతాడు. అక్కడ ఎక్కడికి దేశంలో పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఇంకా ప్రతిమలో ఊరుకుంటారంటే అదే దావీదు కుటుంబం ఏంటి ఇలా అయిపోయింది, ఎంత ఆశీర్వదించబడ్డాడు, దావీదు ఎలాంటి వాడు, ఎంత ధైర్యశాలి, కుటుంబ విషయంలో ఇలా అయిపోయింది, కుటుంబ విషయంలో ఇలా అయిపోయింది అని చెప్పేసి అక్షరం కరెక్టే కదా, మరి సొంత చెల్లిని పాటు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? కరెక్ట్ చేసి అని చెప్పేసి రాష్ట్రంలో చెప్పుకుంటాను. ఇదంతా యోవాబు తెలుసుకుంటాడు. ఎవరు యోవాబు? దావీదు అక్క కొడుకు. దావీదుకి 2 అక్కలు ఉన్నారు. ఎవరంటే కానీ అభిగయకి ఒక నేమ్ గుర్తు రావాలి. ఎవరు? దావీదు భార్య కంటే ముందు ఎవరి భార్య? నాబాలు భార్య. అయితే
అంటే అక్కడ వస్తుందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరు అక్కలు, ఆ ఇద్దరు అక్కల్లో సెరియకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులు యోవాబు. యోవాబు ఎట్లా అంటే ఆ ముగ్గురు కుమారులు సెరియ కుమారులు దావీదును అంటి పెట్టుకుంటారు అన్నమాట. యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దావీదును కనిపెట్టుకొని ఉంటాను. అట్లా కనిపెట్టుకున్న టైంలో ఇదంతా విషయం ఏం తెలుసు, యోవాబు తెలుసు. రాజు గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారండి. దావీదు ఎలాంటి వాడు, ఏ వంశము, ఎవరు అభిషేకించారు దావీదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తర్వాత ఏమైపోతుందంటే ఆయన వాదించేస్తాడు. ఆలోచించిన తర్వాత ఎలాగైనా కుటుంబాన్ని కట్టబడాలి, రాజు మీద దాడి ప్రెషర్ తీసేయాలని చెప్పేసి ఒక టెకోవా పట్టణంలో నుంచి ఒక స్త్రీని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆమె చెప్తాడు, ఇదంతా వివరిస్తాడు. రాజు కుటుంబం ఇలా అయింది కాకపోతే హెల్ప్ చేయాలి నాకు, రాజు గురించి ఇలా దాడి పడుకోవడం ఇష్టం చెప్పుకోవాలని అంటే ఆమె సరే న్యాయచేత రాజును కానీ చెప్పాడు. రాజుకి న్యాయచేత చెప్పేసి అయితే నువ్వు ఇలా వెళ్ళకూడదు, నీటిగా వెళ్ళకూడదు, ఎప్పటి నుంచో ఆలోచించు. రెండో సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఆమె ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు ఎలా ఉండాలి, ఎప్పటి నుంచో బాధపడుతున్న దానిలా ఉండాలి, నువ్వు చాలా చాలా నటించాలి, రాజు నచ్చడం అంటే అంత ఆశ కాదు, నీకున్న టాలెంట్ మొత్తం రాజాగా చూపించాలి అని చెప్తుంది. దేనికోసం? ఆ కుటుంబం కట్టబడడం కోసం. ఏం చేయాలంట? సుగంధ ద్రవ్యాలు పూసుకునకూడదు, పరిమళ తైలములను పూసుకునకూడదు, ధరించుకోకూడదు, మంచి వస్త్రములు ధరించుకునకూడదు, నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న దానిలాగా ఉండాలి అని చెప్పేసి చెప్తాను. సరే అని చెప్పేసి ఆమె ఈ అధ్యాయం అంతా అదే ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆమె వెళ్తే రాజు ముందుకు వెళ్ళిన తర్వాత, రాజా అంటే అది ఏంటి చెప్పు అంటే, నాకు 2 కుమారులు ఉన్నారు కదా, 2 కుమారులు ఉంటే 2 పొలంలో ఏం చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. అలా గొడవ పడే టైంలో పెద్దవాడు చిన్నవాడిని అలా చంపేసినప్పుడు ఏమైందంటే, నా కుటుంబీకులు, నా వంశంకులు, నా గోత్రీయులు, నా బంధువులు అంటూ వచ్చి ఈ కొడుకు పెద్ద కుమారుడు చిన్నవాడిని చంపాడే కదా, నీకు హత్యకు ప్రతిహత్య చేస్తాము, నువ్వు వాళ్ళని అప్పగించు అని చెప్పాడు. అంటే ఆమె ఏమంటది, ఇంకా ఉంది రాజా నా సిచ్యువేషన్, వాళ్ళు ఏం చేయాలి, నాకు భర్త లేదు, నాకు భర్త లేదు, 2 కొడుకులు ఒకరు చనిపోయాడు, నేను కూడా పోగొట్టుకోను, నా బాధ ఎలా, దీనికి పరిష్కారం ఏంటి అని చెప్తాను. చెప్తే రాముడు కరిగిపోయేంతలా ఇక నటించింది. రాముడు ఆమె బాధను చూసి దానికి ఒక పరిష్కారం చెప్పే విధంగా అంటే రాజు ఏమంటాడు, సరే అయితే ప్రామిస్ చేస్తుంది, నీ కుమారుడు తల వెంట్రుకల ఒక్క వెంట్రుక కూడా కింద రాలనే అనుభవం. ఈ పాయింట్ కోసం వెయిట్ చేస్తుంటది అనమాట. నీ కుమారుడు తల వెంట్రుక ఒక్కటి కూడా బయట కింద పడదు, నేను ఆగుతున్నాను రాజా ఆగండి, మీరు నాకు ఎలా పంపిస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు నేను అడిగాను. మరి మీరు ఏం చేస్తున్నారు, నా కుమారుడికి మీరు ఎలా పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు నాకు నీ కుమారుడే, నువ్వు ఎందుకు కుమారుడు అనేటువంటి అక్షరంలో దేశంలో నుంచి రానివ్వట్లేదు, 2 సంవత్సరాలు ఎందుకు రానివ్వట్లేదు? కారణం నీ కుమారుడే నువ్వు రానివ్వకుండా ఎక్కడైతే సంపాదాన్ని వెయిట్ చేస్తున్నావు కదా అక్షరం, నా కుమారుడు నువ్వు ఎలా కాపాడగలవు, క్వశ్చన్ చేసింది రాజు. ఎంత ధైర్యం కదా, రాజు ముందు నటిగానే కాకుండా క్వశ్చన్ చేయడం. వెంటనే రాజుకి అర్థమైపోయింది, యెహోవాత్మ కలిగిన వాడని రాజు అర్థమైపోయింది. వెంటనే నేను యోవాబు పంపించాడు కదా అంటాడు. ఈ స్క్రీన్ డైరెక్షన్ అంతా ఎవరి ఇక్కడ, యోవాబు. ఎవరు ఎందుకు యోవాబు రాజు కుటుంబాన్ని నాశనమైతే నాకేంటి, నేను నెక్స్ట్ పొజిషన్ లో నేను వచ్చానని తెలిసి ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళ తల్లి సెరూయా రాజుటువంటి దావీదు గురించి చిన్నప్పటి నుంచి చెప్పినాడు. చిన్నప్పటి నుంచి అరే నీ మామ అసాధ్యుడు, సామాన్యమైన వాడు కాదు, చిన్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటి చంపినటువంటి నీకు దేవుడు
గొలియాతుని ఫిలిస్తీన్ల నుంచి ఫిలిస్తీనటువంటి గొలియాతు నుంచి రక్షించడానికి మహా గొప్పవాడని మామ. నేను ఆయన ముందు నాటకాలు సరిపోవు, జాగ్రత్త, హెచ్చరించింది. ఎన్ని చెప్పింది తల్లి. ఇక్కడ ఆ ప్రతి వాళ్ళ తల్లి దావీదు గురించి చెప్తూ రావడం వలన వాళ్ళు దావీదుని ప్రొటెక్షన్ చేస్తుంది. ఎవ్వరూ చంపకుంటున్నారు. ఇంకొకసారి దావీదుకి యుద్ధం చేసి అలసిపోయి ఉన్న తర్వాత దావీదు దుష్టుపోతున్నాడు. దావీదుకి ఏమి పిలిచాడు కానీ అక్కడ ఉన్నటువంటి యోగాలు ఏం చేస్తాడు? నువ్వు ఒక్కసారి ఆపేమా, బాడీ నేను ఇంత ఇదిగా వెళ్తున్నాడు, నాకు రగిలిపోతుంది అని అంటే దావీదు అంటే ఎన్నైనా అనుకోని వదిలేసే అనేసి చెప్పాడు. మాట కూడా ఈగ మారణంగా చూసుకుంటారు ముగ్గురు అల్లుడు దావీదు. ఈగ మారణంగా చూస్తున్నటువంటి దావీదుని మరి పిల్లలంతగా తిప్పుకుంటూ ఆడిపోతుంటే ఒప్పుకుంటాడే ఆ కుటుంబం మీద వేరెత్తి చూపెట్టకూడదు అన్న ఒప్పుకుంటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఈ స్క్రిప్ట్ బాగా నటిస్తాడు. రాజు స్టార్ట్ అవుతుంది. అనువిప్పు కలుగుతుంది రాజు ఆ స్త్రీ వలన. అవును కదా, నా కుటుంబం సరిగా లేదు, నా కొడుకు లేదు అని చెప్పిన తర్వాత ఇదంతా నీకు యోవాబు చెప్పాడు కదా, ఇక్కడికి యోవాబు పంపించాడు కదా, ఆమె అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడుతుంది. అదే 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నా రాజుగా ఉన్న నీవు దేవుని దూత వంటి వారిని మంచి చెడ్డలను విచారణ సాధిస్తున్నావు. ఏం చెప్తున్నాడా? అడిగిన వెంటనే ఏం చెప్తుంది? నాకు యోవాబే పంపించాడు. ఎలా తెలిసింది దావీదు? ఎలా కనిపెట్టాడు? ఎలాంటి ఆత్మ కలిగిన వాడు దావీదు? ఎలాంటి ఆత్మ కలిగిన వాడు? దేవుని దూత వంటి వాడు. మరి ఆయన దగ్గర ఆమె లేదు రాజా, ఆమె భయపడిపోవాలి, నేను యోవా పంపించాడు అంటే అబద్ధం చెప్పచ్చు కదా, నిజం చెప్పింది. అసలు నన్ను నా దగ్గర వచ్చి నువ్వు నటించి నా కుటుంబాన్ని ఇచ్చేస్తున్నావు అంటే ఆ రాజుకి కోపం రావాలి. ఎంత ధైర్యం నా ముందే వచ్చి నటించి నా కుటుంబాన్ని ఏదో చూపిస్తున్నాను. కానీ అలా చేయలేదు. ఎందుకంటే దావీదు మంచి స్వభావం యాక్సెప్ట్ చేస్తాడు. ఏదైనా కూడా చెడు నా మనుషుల్ని యాక్సెప్ట్ చేసి తన ఫాల్ట్ ఉంటే సెట్ చేసుకుంటాడు అంతా. అట్లాంటి వ్యక్తి దావీదు. తర్వాత ఏంటి అక్షరాలు యోవాబు చెప్పాడు, సరే యోవాబు వెళ్ళి యెషోవాకు వెళ్ళి మాట్లాడినటువంటి అక్షరాలను తీసుకొని రాను. దేవుడు ఎలా అనుకున్నది? దావీదైనటువంటి రాజు కుటుంబాన్ని సరి చేసిన స్త్రీగా ఒక తెగొచ్చిన దేవుడు అంటున్నాడు. సాటిన సహాయకుడిగా ఒక భార్యగా ఒక తల్లిగా రాజు కుటుంబాన్ని నిలబెట్టినటువంటి తెగొచ్చి ఇది చేశాడు. ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా ఒక స్త్రీ పాపను పోషిస్తుంది అంటే జెంట్స్ కూడా పోషిస్తారులేండి. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా రాజు తన కుమార్ని తీసుకుంటామంటే యోవాబు ఆగమేఘాలను తీసుకొచ్చిన తర్వాత ఏమైపోతుందంటే తీసుకొచ్చి ఇద్దరు తండ్రి కొడుకులు హ్యాపీగా ఉంటాడని చేస్తాడండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఒక అక్కగా కూడా చూసాం మనం, తెలియదు దావీదుకి ఒక అక్కగా చూసాం. నెక్స్ట్ అండి మనకి హిస్టరీ బాగా తెలిసింటారు. ఛత్రపతి శివాజీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరండి? ఛత్రపతి శివాజీ మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన బాగా యుద్ధాలు చేసి ఎలా చేశాడు? ఆయన తల్లి ఆయనని ఆ విధంగా పెంచుకోవచ్చు. మొఘలు సామ్రాజ్యంలో భారతదేశం మాట్లాడి వర్గాలకు వెళ్ళిపోయినప్పుడు మనకు కలుగుతున్నటువంటి ఛత్రపతి శివాజీ తల్లి ఎవరండి? జిజియాబాయి. ఎవరు? జిజియాబాయి. కేసు వాళ్ళ మమ్మీ పేరు ఏంటండి? అదే కదా. అట్లే ఇక్కడ ఛత్రపతి శివాజీ వాళ్ళ తల్లి ఎవరంటే జిజియాబాయి.
ఆ విజయవాడి శివాజీని ఎలా మార్చేసిందంటే ఒక చిన్న పిల్లవాడి మధ్యలో ఒక ఎగ్జాంపుల్ అండి, చపాతీ పిండి మన చేతిలో మనం ఏం చేస్తామండి, ఏ షేప్ లో చేస్తే ఆ షేప్ అవుతుంది కదా. పిల్లలు కూడా అలాగే మనం ఏ విధంగా అయితే మనం మలచగలమో ఆ విధంగా మనసు. అలాగే ఇక్కడ శివాజీ అనేటువంటి ధీరుగా తయారు చేసింది. మొఘల్ సామ్రాజ్యంలో నుంచి మనం ఇలా నడపబడుతున్నాము, మేము చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాము, ఇక్కడ నుంచి మనం బయట రావాలి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతూ యుద్ధాలు చేసే విధంగా తయారు లాస్ట్కి ఆ యుద్ధాల సమయంలోనే చక్రవర్తి వాళ్ళు చనిపోతారు. అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ మనకు బాగా సుపరిచితమైనటువంటి ఆయన తల్లి ఆయనకి ఉపదేశం చేసింది. ఆ తరువాత ఎవరిని నియమించింది, టీచర్గా అక్షరాన్ని నియమించింది. ఓకేనండి, ఒక తల్లి ఎన్ని డెడికేషన్స్ చేస్తుంది తన బిడ్డ కోసం. కుటుంబాన్ని కట్టబడాలంటే పురుషులు కాదు, స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టరు అక్కడ జ్ఞానులు కట్టారు అంటున్నారు. జ్ఞానవంతురాలు కట్టితే తన ఇల్లు. నెక్స్ట్ అండి, ఇక్కడ షలోమితి. షలోమితి ఎవరంటే షలోమితి? ఈ షలోమితి లేయ కాలంలో మాత్రమే రాయబడింది. షలోమితి కాదు, షలోమితి లేయ కాలంలో రాయబడి. లేయ కాలంలో అన్ని బరువులే ఉంటాయండి, అన్ని బరువులు ఉన్నాయి. బరువులకు సాక్ష్యం ఆ పాత నిబంధన గ్రంథం అంతా మనం చదువుకుంటున్న అవన్నీ గుర్తుపెట్టాలి. అలాంటి గ్రంథంలో ఈమె పేరు రాయబడింది షలోమితి. ఈమె ఎవరంటే ఈమె మౌనం కూడా ఏంటంటే అసలు ఈమె ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఆమె కుమారుడు గురించినటువంటి మౌన రోదన. ఏంటి ఆ మౌన రోదన అని చూసుకున్నట్టు లేఖియ కాలం 24వ అధ్యాయం, లేఖియ కాలం 24వ అధ్యాయం 10 నుంచి చూస్తున్నామండి. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీని, బాగా వినండి, ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీని ఐగుప్తుడకు ఒక పురుషుడికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేల్ మధ్యకు వచ్చాడు. ఎవరెవరండి ఇక్కడ? ఇశ్రాయేలు అయినటువంటి ఒక స్త్రీకి ఐగుప్తుడికి. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులకు పుట్టేటండి. ఇక్కడ ఆమె భర్త పేరు రాయబడలేదు, అయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీ కిందకి వచ్చి చూద్దామండి. 11వ వచనం, ఆ ఇశ్రాయేలీయుల కుమారునికి ఒక ఇశ్రాయేలుకి పాలనలో తోడుపడగా ఆ ఇశ్రాయేలు వారి కుమారుడు యెహోవా నామమును దూషించి చెప్పించగా జనులు మోసే యొక్కకు వాడిని తీసుకొని వచ్చింది. వాడి తల్లి పేరు షలోమితి. ఎవరు మన తల్లి పేరు? షలోమితి. ఆ షలోమితి ఏం చేసిందంటే ఒక కుమారుని కలిగింది. తండ్రి పేరు తెలియదు, ఆమె భర్త పేరు రాయబడలేదు. అయితే ఏమైందంటే ఇక్కడ ఆయన ఏం చేశారంట, తల్లి చిన్నప్పటి నుంచి బిడ్డని పెంచుకుంటారు. మన పిల్లలకి మనం పెంచుకుంటాం, దేవుని గురించి పెంచుతూ ఉంటాం కదా. అలా అది సేమ్ టైం ఒక ఇశ్రాయేలు వాళ్ళు దేవుని గురించి చెప్పిందా అండి? దేవుని గురించి చెప్పిందా? పక్కా చెప్పింటారు. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు రాడు. అయినా కూడా వాడు వినకుండా దేవుని నామాన్ని ఏం చేశాడు? దూషించాడు. అలా దూషించినప్పుడు ఏమైతే వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారు? మోస దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ నేను దేవుడికి చూద్దామండి. 15వ వచనం, మరియు నేను ఇశ్రాయేలుతో ఇస్తాను, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరించవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షను పొందవలెను. ఏం చేయాలంట? మరణ శిక్ష. ఆ శిక్ష ఎలా ఉంటుంది? రాళ్ళతో చంపేస్తారు. మరి వాడు ఏం చేశాడంటే దేవుని నామాన్ని దూషించాడు. అంటే మోస దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి ఇంకొక ఆపర్చునిటీ కాలేదు. షలోమితి ఏంటి ఆపర్చునిటీ అంటే, అయ్యా మోసే గారు నా కొడుకేది తేలిక చేశాడు, తప్పని క్షమించండి చేయదు కదా, చేయలేదు ఆమె. కారణం దేవుని మాటకి లోబడింది. వాడు తిట్టాడు, దేవుని దూషించాడు, వానికి ఆ శిక్ష కరెక్ట్. తల్లి లోపల పెళ్లి ఉంటుంది, కానీ ఆమె ఏం చేసింది? మౌనంగా భరించింది. అలాంటి మౌనంగా భరించినటువంటి మరొక మనకు బాగా భర్తగారైనటువంటి ఎవరండి? మరియా. ఎవరండి? మరియా. లూకాసు వార్త 2వ అధ్యాయం
2వ అధ్యాయం 37వ మరియు నీ హృదయములోనికి ఒక కట్టును దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. ఎవరు చెప్పారు ఇక్కడ? సుమయం ఎవరు చెప్పాడు? మరియతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక ఖడ్గం చూసుకోబోతుందంటే డైరెక్ట్ బాణం కొట్టేది కాదు. ఏంటా ఖడ్గం? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. ఆ తల్లికి ఎంత బాధ. ఇక్కడ కిలోమీటర్ కూడా అంతే. తనకు చనిపోతాడని తెలిసి ఆమెకు ఒక ఆపర్చునిటీ, ఒక ఆఫర్ ఉన్నప్పుడు ఆఫర్ ఏం చేస్తుంది? వేరే అక్కడ రిఫ్లెక్ట్ చేసుకోలేదు. దేవుడికి భయపడతాను, దేవుడి మాటలు లోబడలేదు. ఇక్కడ కూడా మరి ఇక్కడ ఏం చేసిందంటే ప్రవచనాల నెరవేర్చబోతుంది. ఏం చేస్తున్నాము? ఇక్కడ మౌన రోజున పడింది. మనం అలా పడుతున్నాం, మన కుమారుల వరకు మనం పడుతున్నాం. మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లలు? ఎన్ని రేడియేషన్ చూసాం కదా ఇది వరకు మరి మన పిల్లల్ని మనం ఎలా పెంచుకున్నాం? మన పిల్లల కోసం మనం ఎలా మౌన రోజున పడుతున్నాం? నేను చెప్పినట్టు ఏమైనా ప్రార్థన చేస్తున్నాను.